తోడేలు మరియు 7 గొర్రెపిల్లలు. ఒకప్పుడు ఒక అడవి దగ్గర ఒక మేక తన 7 పిల్లలతో కలిసి ఉండేది. దానికి తన పిల్లలంటే చాలా ఇష్టం. ఒకరోజు మేక తన పిల్లలకు ఆహారం సేకరించడానికి వెడుతుండగా ఆమె వారితో, పిల్లలారా, నేను ఆహారం తీసుకురావడానికి అడవికి వెళుతున్నాను. మీరు గొడవపడకండి మరియు వినండి. నాకు తప్ప మరెవ్వరికీ తలుపు తెరవకండి. తోడేలు ఎల్లప్పుడూ మిమ్మల్ని అత్యాశతో చూస్తుంది అని చెప్పింది. ఆమె తన పిల్లలను ముద్దు పెట్టుకుని వీడ్కోలు పలికింది. తోడేలు అప్పటికి మేక వెళ్ళిపోవడానికి వీచి ఉంది. అది గొర్రె మాంసం చాలా ఇష్టపడింది. అతను మేక గుడిసెలోకి వెళ్ళి తలుపు తట్టాడు. హలో పిల్లలూ, ఇదిగో మీ అమ్మ. తలుపు తెరవండి, నేను మీకోసం మంచి ఆహారం తెచ్చాను. పిల్లలు తెలివైనవారు. వారు తోడేలు గొంతును గుర్తించి, ఓ దుష్టతోడేలు, మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించకు, వెళ్ళిపో అని అన్నారు. అప్పుడు తోడేలు మేకలా మాట్లాడ్డం ప్రాక్టీస్ చేసి మళ్ళీ వచ్చింది. ఈసారి అతను బిగ్గరగా, హలో పిల్లలూ, తలుపు తెరవండి, ఇక్కడ మీ అమ్మ ఉంది, త్వరగా వెళ్ళు అని అన్నాడు. పిల్లలు తెలివైనవారు. వారు తలుపులోని మాయాగాజుగుండా జాగ్రత్తగా చూశారు. తోడేలు పాదాలను చూసి, వద్దు, మేము తలుపు తెరవము. మేము నిన్ను గుర్తించాము. నీ పాదాలు మా అమ్మ పాదాల కంటే భిన్నంగా ఉన్నాయి. మా అమ్మ పాదాల రంగు తెల్లగా ఉంటుంది అని అన్నారు. పిల్లల అరుపులు విని తోడేలు ఒక కిరాణా దుకాణానికి వెళ్ళి తన పాదాలను తెల్లటి పిండితో కప్పమని కోరింది. తోడేలు వింతగా డిమాండ్ చేసి దుకాణదారుడు ఆశ్చర్యపోయారు. కాని భయంతో అతను తన పాదాలపై కొంత పిండి చల్లుకున్నాడు. అలా తోడేలు కాళ్ళు తెల్లగా మారాయి. అతను మేక గుడిసె వద్దకు తిరిగివచ్చి తలుపు తట్టాడు. హలో, ప్రియమైన పిల్లలారా, నేను వచ్చాను, త్వరగా తలుపు తెరవండి. పిల్లలు మ్యాజిక్ గ్లాస్ ద్వారా తొంగిచూడగా పాదాల రంగు తెల్లగా కనిపించింది. వారు తోడేలు అన్ని గొర్రెపిల్లలను పట్టుకుని తినేసింది. తలుపు తెరిచారు. కాని తోడేలను చూసి వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇక్కడా అక్కడా పరుగెత్తారు. కొందరు మంచం కిందకు వెళ్లారు, మరికొందరు తెరల వెనుక దాక్కున్నారు. కాని జిత్తులమారి తోడేలు ఇంట్లోని పెద్ద గడియారంలో దాక్కున్న ఒక వ్యక్తి తప్ప వారందరినీ పట్టుకుని తినేసింది. తోడేలు దాక్కుంటుందని ఊహించలేకపోయింది. కొంత సమయం తర్వాత మేక గుడిసెకు తిరిగి వచ్చినప్పుడు తలుపు తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. పిల్లలు తాజా ఆహారం తింటే చాలా సంతోషంగా ఉంటారు అని అనుకుంది. కాని ఆమె ఆనందం త్వరలోనే మాయమైంది. ఇల్లు మొత్తం దోచుకోబడిందని ఆమె కనుక్కుంది. తన పిల్లలు ఎవరూ కనిపించలేదని ఆమె కనుక్కుంది. ఆమె ఏడ్చి వెక్కి వెక్కి ఏడ్చి, ఓ పిల్లలారా, మీరందరూ ఏమయ్యారు? మీరొక అపరిచితుడి కోసం ఎందుకు తలుపు తెరిచారు? తోడేలు పోరాటంలో గెలిచింది మరియు నేను అతని చేతిలో ఓడిపోయాను అని అంది. ఈ సమయంలో గడియారం లోపల ఉన్న పిల్లవాడు, అమ్మా, అందరికంటే చిన్నవాడిని, నా గొంతు వినబడుతుందా? నన్ను గడియారం నుండి బయటకు తీసుకెళ్ళు అని అన్నాడు. మేక వెంటనే తన పిల్లవాడిని ఎత్తుకుని మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుంది. పిల్లవాడు సంఘటన అంతా చెప్పాడు. అప్పుడు వాళ్ళు తోడేలు గురక వినబడింది. మేక, తోడేలు ఇంకా ఇక్కడే ఉన్నట్లుంది, పొడవైన కత్తెర తీసుకురన్ని అని అన్నది. ఆ పిల్లవాడు కత్తెర తెచ్చాడు. వాళ్ళిద్దరూ తోటలోకి వెళ్లారు. తోడేలు అక్కడ నిద్రపోతున్నట్లు చూసింది. మేక నెమ్మదిగా తోడేలు దగ్గరికి వెళ్ళి దాని కడుపు కోసింది. ఆ పిల్లలు బ్రతికే ఉండటం చూసి తోడేలు కడుపు నుండి ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. మేక ఆ పిల్లలను ఆప్యాయంగా కౌగిలించుకుంది. తర్వాత ఆమె పిల్లలందరూ తన కడుపులో రాళ్లు నింపమని కోరింది. వారందరూ పెద్ద రాళ్లను ఎంచుకుని తోడేలు కడుపులో వేశారు. తర్వాత మేక పొట్టను కుట్టి అందరూ తమ గుడిసెకు తిరిగి వచ్చారు. కొద్దిసేపటికి తోడేలు మేల్కుని దాహం వేసింది. లేచి నీళ్లు తాళడానికి బావి దగ్గరకు వెళ్ళింది. కడుపులో రాళ్లు ఉండటంతో తన్ను తాని సమతుల్యం చేసుకోలేక పెద్ద శబ్దంతో బావిలో పడి మరణించింది. మేక మరియు దాని పిల్లలు కిటికీలోంచి అంతా గమనిస్తున్నాయి.
ఇప్పుడవన్నీ గుడిసెలోంచి బయటకు వచ్చి నృత్యం చేశాయి.